యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సంతోషంగా ఒకసారి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దామండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. అందరు చెప్పండి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సో స్ట్రేంజ్. పాల్ ఈజ్ రైటింగ్ ఫ్రమ్ ప్రిజన్లో నుంచి మామూలుగా ప్రియులారా లెటర్స్ బయటకు వస్తే కోపాలు బయటకు వస్తాయి, లేకపోతే అలగటాలు బయటకు వస్తాయి, దుఃఖాలు బయటకు వస్తాయి, లేకపోతే డిప్రెషన్తో ఉంటాము. కానీ పాల్ ఈజ్ సేయింగ్ సో హ్యాపీలీ, హే ఇఫ్ ఐఎమ్ ఇన్ ప్రిజన్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు రిజాయిస్, వాట్ ఈస్ యువర్ ఎక్స్క్యూజ్? నేను చెరసాలలో ఉండి సంతోషంగా ఉండగలిగితే మీరెందుకు ఉండలేరు అని వారు మర్చిపోతారేమో, లేక వారికి అర్థం కాదేమో అనేది అంటున్నాడు. అగైన్ ఐఎమ్ సేయింగ్ టు యూ, రిజాయిస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, somebody has said being joyful is a gigantic secret of Christians. సంతోషంగా ఉండటం ప్రియులారా క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. సంతోషంగా ఉండటానికి మనం దేవుడిచ్చాడు, కానీ ఆ సంతోషాన్ని మనం కోల్పోకూడదు అనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తా ఉన్న జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. దేవుని యందు ఆనందించడం వలన మనము బలం పొందుతాం. ప్రతి దినము నువ్వు సంతోషం ఉండటం వల్ల ఎంత బలము పొందుతావో ప్రేమ దేవుని బిడ్డలారా. ఆయన సన్నిధిలో నిత్యమైన సంతోషము కలదు ప్రియులారా. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది. ఆయనతో నువ్వు ఉన్నట్లయితే, ఆయనలో నువ్వు నాటబడి ఉన్నట్లయితే, యువర్ జాయ్ విల్ బి ఫుల్. జీసస్ హెస్ కమ్ టు గివ్ us లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. అది సమృద్ధి అయిన జీవాన్ని మనం అనుభవించడానికి, పొంగి పొరలే జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రభు మన దగ్గరకు వచ్చి ఉన్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, హబక్కూకు భక్తులు అంటా ఉన్నాడు, నా జీవితంలో ఏది ఫలించకపోయినా, నాకు ఆశీర్వాదాలు లేకపోయినా, నేను కరువు కాటకాల్లో ఉన్నా కూడా నేను యెహోవా యందు ఆనందించదను, నా దేవుని యందు నేను స్తుతిస్తాను. దేవుని యందు నేను ఆనందించు. ఇట్స్ ఎ చాయిస్ ప్రేమ దేవుని బిడ్డలారా. ఇట్స్ ఎ చాయిస్ దట్ వీ మేక్ టు బి జాయ్ఫుల్ ఇన్ లైఫ్. సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మనకు సమస్యలు లేవని కాదు, మన సమస్యలను అధిగమించి, మన సమస్యలను ఓడించి, లేక సమస్యలు నన్నేమి చేయవు, నన్ను తాకలేవు అనే దృక్పథంతో మన దేవుని పైన కాన్ఫిడెన్స్తో మనము జీవించడం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఐ మీన్ ఇట్స్ నాట్ స్మైలింగ్ ఆల్వేస్. ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటామని కాదు. బట్ ద జాయ్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్. ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్. యేసులో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి ప్రేమ దేవుని బిడ్డ. లాస్ట్ వీక్ నేను 7 things చూపించాను. వెరీ బ్రీఫ్లీ ఐ జస్ట్ మెన్షన్ దెమ్ అండ్ ఐ మూవ్ ఆన్. 7 విధానాలు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విధంగా మన సంతోషంగా దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకొని ఉండగలమని. నెంబర్ 1, వెన్ యూర్ జెన్యూన్లీ సేవ్డ్ యూ విల్ బి సో జాయ్ఫుల్. దేవుడు ఆయన రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపచేస్తానని చెప్తూ ఉన్నాడు. జెన్యూన్ సాల్వేషన్ ఎందుకంటూ ఉన్నాను ప్రేమ దేవుని బిడ్డలారంటే, కొంతమంది రక్షించబడకపోయినా కూడా వారు రక్షణ పొంది ఉన్నామని, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను కాబట్టి, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలోనే, మా తరతరాలు క్రిస్టియన్సే కాబట్టి నేను రక్షించబడ్డానని చాలామంది అనుకుంటారు ప్రియులారా. నో, మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనము క్రైస్తవులం కాదు ప్రియులారా. ఫర్ ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ మే బి. అయితే యేసుక్రీస్తు అన్నాడు, మారు మనస్సు పొందితేనే తప్ప ఒకడు మరలా జన్మించాడు. మారు మనస్సు పొందాలి ప్రేమ దేవుడు. దే షుడ్ బి ఏ చేంజ్ ఆఫ్ హార్ట్. ఏ చేంజ్ ఆఫ్ హార్ట్. మనకు మారు మనస్సు ఉండాలి. ఆ మారు మనస్సు లేకుండా నీ జీవితంలో ఆ యొక్క ఆనందాన్ని పొందలేవు. రెండవది ప్రేమ దేవుని బిడ్డలారా, when we have the word of God deeply rooted in our hearts, దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయాల్లో గట్టిగా నాటబడినప్పుడు, కీర్తన మరి ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. నీ మాటలు, the word of God. What are you feeding on these days? What are you spending time with? Feed on the word of God. చాలా మటుకు ప్రేమ దేవుని బిడ్డలారా, నెగటివిటీ is floating around social media. Anything is negativity.
negativity, something that will pull you away from God. That's something that will make you doubt on God's love. దేవుని ప్రేమ మీద దేవుడి నుంచి దూరం చేసే కంటెంట్ అంతా కూడా వెళ్తూ ఉంది ప్రేమ దేవుని. యూ హ్యావ్ టు చూస్ వాట్ ఆర్ యూ ఫీడింగ్ ఆన్. నెంబర్ 3, when your heart is pure and clean, you'll be so joyful. Remember, very simple terms I will say, sin is a joy killer. Sin is a joy killer. పాపము ఆనందాన్ని చంపేస్తుంది. పాపం ఆనందాన్ని చంపేస్తుంది. నువ్వు పాపం చేసిన మరుక్షణమే నీలో ఆనందము నువ్వు చూడలేవు. నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు నీ హృదయము వ్యాకులము చేతను, దుఃఖము చేతను, భారము చేతను నింపబడుతుంది. ఆనందం నీలో ఉండదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంతోషంగా ఉండాలి అని అంటే, దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించాలంటే యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇంటెన్షనల్ సిన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని వదిలేసేయాలి. నెంబర్ 4, వెన్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సమయం గడిపినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందం ప్రేమ దేవుడు. ఐఎమ్ గోయింగ్ టు టచ్ ఆన్ దట్ టుడే యాజ్ వెల్, లిటిల్ బిట్ మోర్. నెంబర్ 5, వెన్ యూ కీప్ లార్డ్స్ కమాండ్మెంట్స్, దేవుని యొక్క మాటలకు నీవు విధేయత చూపినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా మాటలకు మీరు విధేయత చూపినప్పుడు మీ ఆనందం పరిపూర్ణమవుతుంది. షోయింగ్ ఒబీడియన్స్ టు గాడ్. నెంబర్ 6, వెన్ యూర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ఈల్డ్ టు ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క రాజ్యము పానమును భోజనమును కాదు కానీ సంతోషమును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ద జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. యాజ్ మచ్ యాజ్ యూ ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు హోలీ స్పిరిట్, మేక్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునితో నీవు ఒక స్నేహితుడిగా ప్రతి దినము చక్కగా, పరిశుద్ధాత్మదేవ మరి నేను పని కొరకు వెళ్తా ఉన్నాను, యూ బీ విత్ మీ, నాతో ఉండు, నేను పలానా వారిని కలవటానికి వెళ్తా ఉన్నాను, యూ బీ విత్ మీ. అండ్ యాజ్ మచ్ యాజ్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ విత్ యూ, యూ కెన్ నెవర్ బీ అ లూజర్ ఇన్ లైఫ్. You will always turn out to be a winner. Amen. పరిశుద్ధాత్మ కాదని పిల్లల మనం కొన్నిసార్లు ఏంటంటే ఓవర్ స్మార్ట్ పీపుల్. యు సీ, we are all over smart. We think that we are more smarter than God. We think God doesn't know how to deal some situations. కొంతమందితో మాట్లాడటం కానీ కొన్ని సిచ్యువేషన్స్లో దేవునికి తెలియదేమో అన్నట్లుగా మనం ఓవర్ స్మార్ట్గా ఆలోచిస్తాం. నో 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 నో, ప్లీజ్, గాడ్ ఈజ్ సూపర్ స్మార్ట్ అండ్ యూ నీడ్ హిస్ హెల్ప్. పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ తెలుసు ప్రియులారా. నువ్వు ఎక్కడ ఎవరితో ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో, ఎంతగా మాట్లాడాలో, ఏ విధంగా నువ్వు ఎవరికి ఫోన్ చేయాలో, ఏ పని ఎక్కడ అవుతుందో, హీ నోస్ ఎవ్రీథింగ్. యు జస్ట్ ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్. ఆమెన్. నెంబర్ 7, ప్రియమైన దేవుని బిడ్డ, చివరిది మనం చూస్తూ ఉన్నాం. వెన్ యూ గివ్ జాయ్ఫుల్లీ టు ద లార్డ్, యూ విల్ బి సో సో వెరీ హ్యాపీ. జాయ్ఫుల్లీ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. జాయ్ఫుల్లీ టు ద లార్డ్. ప్రియులారా, I just a couple of days back, I think yesterday or day before yesterday, I received this offering from a young girl in our church. And early morning, just 5:30, early morning, నేను లేచి మా డివోషన్స్ పంపిస్తున్న సమయంలో పాపప్ అయిపోయింది. నేను చూశాను. షీ సెంట్ హర్ ఫస్ట్ సాలరీ, రైట్? షీ సెంట్ హర్ ఫస్ట్ సాలరీ. నేను చూసినప్పుడు పిల్లరా, అంత ఎర్లీ మార్నింగ్ లేచి చేయాల్సిన అవసరం ఏంటి అని నేను అనుకుంటా ఉన్నంతలోనే షీ కాల్డ్ మీ. And I was just giving her response, and she called me up and she said, "Uncle, I'm so joyful to share my first salary with you. God has given me this job and it's a privilege for me to give my first salary." I could see the joy in her giving. When we give heartfully to the Lord, it produces joy. మన దేవునికి ఇచ్చినప్పుడు ప్రియులారా, ఏదో కోల్పోతున్నామనో ఏదో తగ్గిపోతుందనో మనం అనుకొని భావించవద్దండి. దేవునికి ఇచ్చినప్పుడు నా దేవునికి ఇవ్వగలిగిన అవకాశం నాకు వచ్చింది అని సంతోషంగా మనము ఇవ్వగలిగితే ప్రియులారా, దేవుడిచ్చే ఆనందం అధికమవుతుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో లెట్స్ మూవ్ ఆన్ టుడే. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరలా ఒకసారి చదువుకుందాం. దయచేసి తెలుగు బైబిల్ ఉన్నవారు చదివి సహాయం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7 వాక్యాలు మనం చదువుకుందాం. 4 నుంచి 7వ వాక్యం వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతింపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు
మీ తలంపులకును కావలియుండును. ప్రియులారా, పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆయన రెండు మూడు విషయాలు ప్రస్తావించాడు ప్రియులారా. నెంబర్ 1, టు బి జాయ్ఫుల్ ఇన్ ద లార్డ్. నెంబర్ 2, బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటం, బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. మూడవదిగా ఆయన అంటూ ఉన్నాడు, డోంట్ వరీ ఇన్ యువర్ లైఫ్ అనే మాటను అంటూ ఉన్నాడు. నాలుగవదిగా ప్రార్థన గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయితే ఆయన చెరసాలలో ఉన్నటువంటి సమయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, హీస్ ఫోకస్డ్ అపాన్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి వందనాలు చెప్పడంలో, దేవుని కృతజ్ఞత చెప్పడంలో ఆయన చాలా చాలా ఇంటెన్షనల్గా ఉంటూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ దిస్ లెటర్, లెటర్ టు ఫిలిపియన్ చర్చ్ ఈస్ కాల్డ్ ద లెటర్ ఆఫ్ జాయ్, ద లెటర్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. అండ్ యు సీ స్టార్టింగ్లోనే అంటాడు ప్రియమైన దేవుని బిడ్డరా, మొదటి అధ్యాయంలోనే అంటూ ఉన్నాడు, 3-6 వాక్యాలు కలుస్తున్నాయి. చివరి భాగంలో ఏమంటున్నాడంటే, మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లించుచూ ఉన్నాను. యాజ్ మచ్ యాజ్ ఐఎమ్ రిమెంబరింగ్ యూ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్వేస్ రిమెంబర్ దిస్ 2 things, బీయింగ్ జాయ్ఫుల్ అండ్ బీయింగ్ గ్రేట్ఫుల్, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, దే గో టుగెదర్. మనము సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం, కృతజ్ఞతగా జీవించటం రెండు చేతిలో చేయవేసుకున్నది. ఒక కాయిన్కు 2 సైడ్స్, అవి 2 సైడ్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. మనందరి జీవితాల్లో ఈ గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత కలిగి జీవించడం. ప్రియుల రెండు మాటలు నేను మీ ముందు పెడతాను. ఒకటి బీయింగ్ థ్యాంక్ఫుల్, రెండోది బీయింగ్ గ్రేట్ఫుల్. రైట్, బోత్ ఆర్ సో సిమిలర్, లుక్ సిమిలర్, బట్ little bit different. I just checked in Google, what is the difference between gratefulness and thankfulness. It goes like this, you see. Yeah, it says like this: while often used interchangeably, thankful and grateful have subtle differences. Thankful typically expresses appreciation for something specific, and gratefulness implies a deeper, more enduring appreciation. Meaning, thankful payment దేవుని పిల్ల చిన్నది ఏదైనా నేను ఇస్తేనే వెంటనే మనం ఏం చెప్తాం, థ్యాంక్స్ అండి అని చెప్తాం. We don't say I'm grateful to you for this. We are thankful to God for everyday blessing that He's giving to us. ఏదైనా సరే. బట్ గ్రేట్ఫుల్నెస్ ఈస్ ఫర్ బిగ్గర్ థింగ్స్. దేవా, నా కుటుంబం కొరకు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మై వైఫ్, ఫర్ మై హస్బెండ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మై చిల్డ్రన్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మై హెల్త్. నా ఆరోగ్యం కొరకై నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మై జాబ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ద ఇటర్నల్ లైఫ్. నా జీవితంలో మీరు ఇవన్నీ ఇచ్చారు ప్రభువా. ప్రియులారా, సంతోషంగా ఉండటం, గ్రేట్ఫుల్గా ఉండటం రెండు కలిసి వెళ్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. హౌ కెన్ హౌ యు జస్ట్ గివ్ మీ దిస్, ఓకే? What do I say? I said thanks, and deep inside my heart, I'm happy. Have you ever seen some people, please come here, have you ever seen anybody when they receive something, I am not happy anyway, thanks? No, it's usually rare. It also happens, I'll tell you. I have one very good friend, one good friend, tanu now this is the season of iPhone 16, right? iPhone 13 కొనుక్కొని వచ్చాడు వాళ్ళ బంధువుల కొరకు. iPhone 13 is also very good. It's a very good model. iPhone 13 తెచ్చి, you give me, okay? Wow, he said, I got you a gift for you. అంటే తీసుకొని 13. You see, they thought about it. He went to a market thinking about it. He spent so much of money to buy this gift, and they came. వారు ఎంత ఆశతో, ఎంత సంతోషంతో వారు తీసుకొని వస్తే వారు అంటారు, సర్లే. So heartbreaking. Can you see? Now listen. That's not the end of the story. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత రూమ్ తలుపులు వేసుకొని, అమ్మో iPhone 13 రా బాబు, ఫ్రీగా వచ్చింది అన్నీ చూసుకుంటా. యు అండర్స్టాండ్ ద క్రేజీ పీపుల్? ముఖ్యంగా బంధువులలో జరుగుతుంది అదే. బంధువులలో they are not grateful. They just don't have thankfulness. But my point is this. When we receive something, how can I not be happy?
అందుకని పౌలు అంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ ప్రవీణ్. పౌలు అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, హే రిజాయిసింగ్ అండ్ బీయింగ్ థ్యాంక్ఫుల్. మీరు సంతోషంగా ఉండాలి అని అంటే లెర్న్ దిస్, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎవ్రీ మార్నింగ్ ప్రేమైన దేవుని బిడ్డలారా, లెట్స్ రైజ్ అప్ and let's say thank you God for another day. Thank you for the gift of life. Thank you for my family. Thank you for my kids. మీ కుటుంబంలో ప్రియులారా ఎంతమంది ఉన్నారో అందరిని చూసినప్పుడు you this should go up within your heart, from your heart to God. God, thank you for my son. Thank you for my daughter. Thank you for my in-laws. Thank you. ప్రియులారా, they have their own weaknesses, they have their own problems. వారు నిన్ను సతాయిస్తూ ఉండవచ్చు, వారు నిన్ను ఇబ్బంది పెడుతుండొచ్చు, బట్ సే థ్యాంక్స్ టు గాడ్. యూ విల్ బీ సో హ్యాపీ. ఇంకో మాట చెప్పమంటారా ప్రియులారా, వాళ్ళ కొరకు కాదండి, నీ సంతోషం కొరకు థ్యాంక్స్ చెప్పు. యూ జస్ట్ బీ హ్యాపీ. మనం ఈరోజు అన్నం ప్రియులారా, హ్యావ్ యూ సీన్ మెడికల్ యూ హ్యావ్ ఆల్సో సీన్ వెన్ వీఆర్ ఈటింగ్ ప్రియులారా, మనం చక్కగా కలుపుకొని నోట్లో పెట్టుకుంటున్నామంటే ఇట్ జస్ట్ గోస్ అన్నోటిస్డ్ అండ్ వీ జస్ట్ ఈట్ కదండి. యు నో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ కెనాట్ మిక్స్ అప్ ఫుడ్. వారి చేతులతో వారు అన్నం కలుపుకోలేని వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కలుపుకున్న అన్నాన్ని తినలేని వాళ్ళు ఉన్నారు ప్రియులారా. చేతిని నోటి దగ్గర పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు ప్రియులారా. హౌ మోర్ షుడ్ వి బి థ్యాంక్ఫుల్. ఈరోజు నువ్వు చక్కగా నిలవబడి దేవునికి ఇచ్చాడు, నీ మంచి ఆరోగ్యం ఇచ్చి, జస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. అనేకసార్లు the nature that we are developing is complaining. Get rid of the complaining nature. ప్రియులారా, నీకు ఏది లేదు అని ఆలోచిస్తావో అప్పుడు నీకు జీవితంలో కంప్లైంట్స్ వస్తాయి. నీకు ఏది లేదో అనే దాని మీద నువ్వు మనసు పెడతావో, when your focus is on what you do not have, then you start complaining. But when you can open your eyes and see beautiful things that your life, God has filled your life with, నీ జీవితాన్ని ఎంతగా నింపాడో నువ్వు చూస్తే, it's just amazing. You can just not stop being thankful. దేవా థ్యాంక్స్ దేవా, థ్యాంక్స్ దేవా, థ్యాంక్స్ దేవా. నేను ఇంకొక రోజు, ఇంకో బర్త్డే, ఇంకొక 1 month, ఇంకో 2 months నేను బ్రతికాను ప్రభువా. తండ్రి, నాకు ప్రమోషన్ వచ్చింది. ఐఎమ్ ఏబుల్ టు గో సేఫ్లీ అండ్ కమ్ బ్యాక్ సేఫ్లీ. ఓ థ్యాంక్ యూ ఫర్ అనదర్ అకాడమిక్ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ దిస్ పెయిన్ గాడ్. ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. జస్ట్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. స్తుతి వస్త్రం ప్రేమ దేవుని, బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈరోజు పౌలు అదే పాల్ కంటే కష్టమైన ప్రాబ్లం ఏముంటుందండి? ఇంకా చెరసాల్లో ఉన్నాడు. హీఈస్ అబౌట్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇంకొద్ది రోజుల్లో చంపబడతాడు. చంపబడతాడని తెలిసిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తారా, కంప్లైంట్ చెప్తారా అంటే జనరల్గా ఆలోచించండి. ఎంత కఠినస్తుడు ప్రభువా, నా మీద దయ లేదా నీకు, ఇట్లాంటి మాటలు వస్తాయి సాధారణంగా. కానీ పౌలు అంటున్నాడు, హే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. Not just one verse, I want to show you many verses what Paul writes. Can you please read కొన్ని మాటలు మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. Book of Colossians 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. బి థ్యాంక్ఫుల్. మీరు మాట చేతనైనా క్రియ చేతనైనా ఏమి చేసినా కూడా, వాట్ ఎవర్ యు డూ, బి థ్యాంక్ఫుల్. ఇంకో మాట చదవండి అక్కడే అదే అధ్యాయంలోనే 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం chapter 4 verse 2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. చదవండి అక్క. ఇంకా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. 16 నుంచి చదవండి అక్క. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి విషయంలో, in all things just be thankful. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. పిల్లలు చూస్తున్నారా? ఈలాగు చేయుట, థ్యాంక్ఫుల్ గా ఉండేది దేవుని చిత్తమై ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ హౌ మచ్ వి మిస్ ఇట్. పిల్లలు దయచేసి ఒకసారి మీ చేయి పైకెత్తి చెప్పండి, దేవా కంప్లైనింగ్ నేచర్ని తీసేయండి. దేవా కృతజ్ఞత స్వభావాన్ని నాకు దయచేయండి. ఆమెన్. ప్రియులారా, కంప్లైనింగ్ చేయటానికి ఎన్నెన్నో ఉంటాయి ప్రియులారా. ఇట్ కుడ్ బి సిచ్యువేషన్స్, ఇట్ కుడ్ బి పీపుల్.
In fact, right now I want to go back to the amplified version. Amplified version, amazing Peter Prelera. I'm just reading it out for you, please. Rejoice in the Lord always. Take delight and pleasure in Him. Again I say rejoice. Now see, let your gentleness, తెలుగులో కేవలం మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని తెలుగులో రాశాడు, కానీ యాంప్లిఫైడ్లో దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ అంటున్నాడు, లెట్ యువర్ గ్రేషియస్నెస్, లెట్ యువర్ అన్సెల్ఫిష్నెస్, లెట్ యువర్ మర్సీ, లెట్ యువర్ టాలరెన్స్ అండ్ పేషెన్స్ బి నోన్ టు ఆల్ ద పీపుల్. మన గ్రేషియస్నెస్, మన యొక్క మంచితనం, మన మృదు స్వభావము, మన సహనము, మన ప్రేమ, మన టాలరెన్స్, సహనం ప్రియులరా తెలియబడనియాలంట. చాలామంది జీవితాల్లో ప్రియులరా మీ పక్కలో బల్లెం లాంటి ఒక మనిషో ఒక్కరి కంటే ఎక్కువ మనుషులు ఉంటారు. ఫ్యామిలీలో ఉండొచ్చు, ఆఫీసులలో ఉండొచ్చు. వాళ్ళని చూస్తే నిద్ర పట్టదు, వాళ్ళు మాట్లాడితే కత్తుల మాదిరి పొడుచుకుంటూ ఉంటాయి. వాళ్ళతో 10 నిమిషాలు ఉంటే ఆ రోజు రాత్రి నిద్ర రాదు. అలాంటి జనులు ఉన్నారండి. ఎస్. కొన్నిసార్లు ఎంతవరకు మనం విసిగిపోతామంటే, దేవా తీసేదేవా వీళ్ళని, ఏదో ఒకటి ఇరగొట్టు ప్రభువా, మరి అది కూడా ప్రార్థనలో కొట్టి నేర్పే ప్రభువా. బట్ యు నో వాట్ గాడ్ ఈస్, అది బిబ్లికల్, అలాంటి ప్రేయర్స్ బిబ్లికల్ కాదు ప్రియులారా. ప్రభు అంటున్నాడు, సహించండి, మీరు మీ సహనాన్ని తెలియబడనియండి. కొంతమంది చెప్తా ఉంటారు ప్రియులారా, స్త్రీలు దయచేసి మరలా అనుకోవద్దండి, భర్తలు కొడుతూ ఉంటారు ప్రియులారా. ఎవ్రీడే దే బీట్ అప్ దేర్ వైఫ్స్, సో ఇన్హ్యూమన్. కన్నీరు కార్చుకుంటూ చెప్తారు, నా పరిస్థితి ఏంటన్నా. అసలు వారి సమస్యలు వింటే ప్రియులారా ఎలా ఉంటుందంటే, ఛీ పాడు వదిలేసేయమ్మా అని చెప్పాలనిపిస్తుంది కొన్నిసార్లు. అంత భయంకరమైన ప్రవర్తన చేస్తూ ఉంటారు. కానీ ప్రభు చెప్పాడు పిల్లరా, టాలరేట్ దెమ్, సహించండి. నువ్వు దేవుని బిడ్డవు కదా, అందుకని అంటున్నాడు, లెట్ యువర్ గ్రేషియస్నెస్, అన్సెల్ఫిష్నెస్, యువర్ మర్సీ, యువర్ టాలరెన్స్ బి సీన్ బై ద పీపుల్. ఇతరులకు తెలిసేటట్లుగా జీవించండి. మీరు సంతోషంగా ఇంట్లోంచి బయలుదేరింటారు, మీ ఆఫీస్లో ఉంటారు ఒక నాయకుడు, రెడీగా ఉంటారు, ఉండి ఇంకా నిన్ను తప్పుల మీద తప్పులు పట్టడము, నువ్వు కూర్చున్నా తప్పే, లేచినా తప్పే, ఏ డ్రాఫ్ట్ చేసినా తప్పే, నువ్వు ఏది మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, నిన్ను విసిగించి ప్రాణాన్ని పోయేటట్టు చేస్తారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, టాలరేట్ దెమ్, లవ్ దెమ్. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కదా నీకు వాళ్లకు తేడా ఉందని, నువ్వు యేసుక్రీస్తు బిడ్డవు కాబట్టి నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా చక్కగా ఉండగలవు అని వారికి తెలియనట్లుగా నువ్వు జీవించాలి అని చెప్తా ఉన్నాడు. ప్రియ, సంతోషంగా ఉన్నప్పుడు దేవదూతల మాదిరిగా ఉండటం పెద్ద కష్టమేం కాదు కదా. నీ భర్త కానీ భార్య కానీ నిన్ను హింసించినప్పుడు కానీ, నిన్ను అవమాన పెట్టినప్పుడు, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు నిన్ను హింసించి బాధ పెడుతూ నానా రకమైన అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు స్వభావము బయటపడనివ్వాలి. ఆమెను చెప్దామా అండి? కష్టం ప్రియులారా, చాలా కష్టం. నేను చెప్తున్నంత సులభం కాదు, ఇది చెప్తున్నంత సులభం కాదు. కానీ ప్రభు మనకు అందుకని అంటాడు ప్రియులారా, అవుట్ ఆఫ్ నోవేర్ పాల్ సడన్లీ రైట్స్, ద లార్డ్ ఈజ్ నియర్. ప్రభు సమీపంగా ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు. నేను ఆలోచించాలి, ఎందుకు సడన్గా ఇక్కడ ప్రభువు సడన్గా దగ్గరున్నాడని చెప్తున్నాడంటే, ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. నీ సహనము ఇతరులకు చూపించటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన నీ యొక్క సమస్యల్లో నిన్ను చేయి పట్టుకున్నా, నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, కానీ మనుషులు వదిలిపెట్టింటారేమో, కానీ ప్రభు సమీపంగా ఉన్నాడు. నీ ప్రభు నిన్ను వదిలిపెట్టలేదు, నీ ప్రభు నిన్ను మర్చిపోలేదు. నీ ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు, నీ ప్రతి కన్నిటికి భాషను ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు.
అందరూ చెప్పండి, నా ప్రభువు నాకు సమీపంగా ఉన్నాడు. నా ప్రభువు నాకు సమీపంగా ఉన్నాడు. ఎస్, యువర్ లార్డ్ ఈస్ నియర్ యూ టు మేక్ యూ ఎ ఛాంపియన్ ఇన్ లైఫ్. అందుకనే మన స్వంత శక్తితో పోరాడకూడదు ప్రియులారా. మన సొంత శక్తితో పోరాడితే ఎలా ఉంటుంది? వారు ఒక మాట మాట్లాడితే మనం 2 మాటలు మాట్లాడతాం. వారు ఒక దెబ్బ వేస్తే 2 దెబ్బలు వేస్తాం. వారు ఒక పని చేస్తే మనం 2 పనులు చేస్తాం. నేను తక్కువ కాదు అంటే నేనేం తక్కువ అనే స్థాయికి మనం వస్తాం. మన స్వంత జ్ఞానం అది నేర్పిస్తుంది ప్రియులారా. మన అహం అది నేర్పిస్తుంది. మనకు సహనం లేనప్పుడు మనం అలా మాట్లాడతాం. కానీ సహనం ఉన్నప్పుడు మనం తేడాగా ఉంటాం. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ యొక్క అత్తగారింటి వారు కానీ, నీ ఆడపడుచులు కానీ, నీకు తెలిసిన వారు కానీ, మీ ఆఫీసులో కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు ఎవరైనా అవమానకరంగా మాట్లాడినా నువ్వు వారితో ప్రేమతోనే నువ్వు ఉంటావు. ఆమేన్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ when you are rooted in Christ. అందుకే పిల్లరా, ప్లీజ్ అండర్స్టాండ్, జాయ్ఫుల్ గురించి నేను మాట్లాడాను, రిజాయిసింగ్ ఇన్ గాడ్. తర్వాత గ్రేట్ఫుల్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. గ్రేట్ఫుల్గా ఈ 2 కలిసి ఉన్నప్పుడు పిల్లరా, దేర్ విల్ బి ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ లెట్ పీపుల్ సీ ఇట్. ప్రజలు చూడాలి. చాలామంది పిల్లరా, క్రైస్తవులు కాని వారికి ఉన్నటువంటి ఒక అభియోగము ఏంటంటే, మీరు క్రైస్తవులు యేసుక్రీస్తు పిల్లలు అని అంటారు, కానీ మీకు నాకు తేడా ఏంటి? నేను సినిమాలకు వెళ్తున్నాను, మీరు కూడా సినిమాలకు వెళ్తున్నారు కదా. నేను బూత్ మాటలు మాట్లాడుతున్నాను, మీరు బూత్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అసూయ ఉంది, మీకు అసూయ ఉంది. నాకు కోపం ఎక్కువ, మీకు కూడా కోపం ఎక్కువ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ప్రియులారా, యేసుక్రీస్తు బిడ్డగా అయినందుకు నీలో తేడా లేకపోతే ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం? అందుకని అంటున్నాడు, అందరికీ తెలియబడనియండి. Jesus is very conscious. Do you remember Jesus in the Mount Sermon on the Mount, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, ఇదిగో మనుషులు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా మీ సత్క్రియలను, ఏమంటాడండి, మీ సత్క్రియలను సకల జనుల ముందు మీరు ప్రకాశింపనీయండి. లెట్ యువర్ గుడ్ డీడ్ షైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. అంటే ఎవ్రీడే సీక్రెట్గా కాదు ప్రియులారా, లెట్ దెమ్ సీ. ప్రిజన్లో ఉన్నాడు, కొద్ది రోజుల్లో కొద్ది రోజులు చచ్చిపోతాడు అంటున్నాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అంటూ ఉన్నాడు. ఆయన ఇంకేమంటున్నాడు, అందరికీ తెలియబడనియండి అనే మాటను అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన జీవితంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం అనేది తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయమని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. అక్కడి నుంచి ప్రియులారా ముందుకెళ్తే పౌలు ఇంకో మాటను కూడా చెప్తా ఉన్నాడు. టు టర్న్ యువర్ వరీస్, డోంట్ వరీ ఇన్ యువర్ లైఫ్. మీ యొక్క యాంగ్జైటీని మీరు మానేసేయండి. యాంగ్జైటీ ప్రియులారా, చాలామంది, దయచేసి నేను ఎవరి చేతులు ఎత్తమని అడగను, కానీ రాత్రులలో నిద్రపోరు. నిద్రపోరంటే పని ఉండి కాదు, నిద్ర రాక. ఇంకా నిద్రపోకుండా ఆ టీవీని చూసి 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 కంట్లో నుంచి రక్తం కారాలి, ఆ టీవీ అయినా రంధ్రం పడాలి. దే కీప్ వాచింగ్ టీవీ, యాడ్ ఆఫ్టర్ యాడ్, యాడ్ ఆఫ్టర్ యాడ్. ఎంతగా చూస్తారంటే యాడ్ వస్తేనే మధ్యలో ఆ పాట వస్తూ ఉంటుంది. అంటే అంతగా చూసి చూసి కంటతా అయిపోయి ఉంటుంది, నిద్ర రాక. అనేక మందికి బీపీ సమస్యలు, అనేక మందికి డయాబెటిక్ సమస్యలు, అనేక మందికి ప్రేమైన దేవుని బిడ్డలారా వారి మీద వారికి నియంత్రణ లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్సెల్వ్స్. కారణం ఏంటంటే వరి వరి వరి, చింత చింత చింత. ప్రియులారా, ఈరోజు ఐఎమ్ గివింగ్ యూ సంథింగ్ మేబీ దట్ విల్ హెల్ప్ యూ. Either your joy will kill your worry or your worry will kill your joy. నువ్వు సంతోషంగా ఉంటే నీ దుఃఖం ఉండదు, నీ చింత ఉండదు. నువ్వు చింతగా ఉంటే సంతోషంగా ఉండలేవు. ఎప్పుడైనా ప్రియులారా చింతిస్తూ సంతోషంగా ఉన్నవారిని చూసారా? లేక సంతోషంగా చింతిస్తున్న వారిని చూసారా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వు సంతోషంగా ఉంటే నీకు చింత ఉండదు,
చింత ఉంటే నీకు సంతోషం ఉండదు. వాట్ డూ యూ చూస్ టుడే? ఇన్ఫ్యాక్ట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, వరీయింగ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ నాట్ ట్రస్టింగ్ గాడ్. దేవా, నీ మీద నాకు నమ్మకం లేదు, నా సమస్యలు పరిష్కరిస్తావనే నమ్మకం నాకు లేదు, పలానా టైంకు మీరు నాకు సహాయం చేస్తారనే నాకు నమ్మకం లేదు, నాకు ఈ సమస్యకు పరిష్కారం చూపుతావనే నాకు నమ్మకం లేదు ప్రభు అని చెప్పటం ప్రియమైన దేవుని. దేవా, నువ్వు అబద్ధికుడివి, యువర్ ఎ లయర్, యువర్ నాట్ ట్రూ టు యువర్ ప్రామిసెస్ అని చెప్పటం ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ వాగ్దానం నెరవేర్చేవాడివి కాదు, మాటలు మాత్రమే చెప్పేవాడివి, కార్యాలు చేసేవాడివి కాదు అని చెప్పకనే చెప్పటం ప్రియులారా వరి అవ్వటం. నేను సంతోషంగా ఉన్నానంటే ప్రియులారా దేవుని మీద 100% కాన్ఫిడెన్స్ ఉందని. టుడే మార్నింగ్ వి sang this song, probably later on we will sing this song. We joy in the morning, joy in the evening, joy in the sunshine, joy in the rain. ప్రభువా, ఎన్ని సమస్యలు ఎన్ని ఉన్నా కూడా, ఏ సమయంలో టుమారో రేపటి దినమున కూడా నాకు జాయ్ ఉంటుంది. కారణం యు ఆర్ దేర్ ఆల్రెడీ, నువ్వు అక్కడ ఉన్నావు. ఐ లవ్ ద చిల్డ్రన్స్ యాటిట్యూడ్ ప్రియులారా. చిల్డ్రన్ సంతోషంగా ప్రియులారా, చిల్డ్రన్ ఇప్పుడు మీ పిల్లలు, మీ ఇంట్లలో పిల్లలు కూడా ఉంటారు కదా ప్రియులారా, వారు రాత్రి పడుకునేటప్పుడు ప్రియులారా ఎన్ని చింతలతో పడుకుంటారు? డూ దే వరీ? హ్యాపీగా పడుకుంటారు. నిన్నంతా మా జీటీ అని నడిచింది, పోస్టర్స్ రాసినారు మా ఇంట్లో. ఇంకా ఐపీఎల్ జీటీ ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో. ఎట్లా జీటీ గెలిచింది, పొద్దున్న లేచి ఫస్ట్ చూస్తున్నా నేను, ఎవరు గెలిచారా బాబు అని. దే స్లీప్ సో, అందుకని స్లీపింగ్ లైక్ ఏ బేబీ అంటాం కదా మనం. కారణం అసలు ప్రియులారా, పెద్దవాళ్ళు అయితే బ్యాళ్ళు ఉన్నాయా, బియ్యం ఉందా, ట్యాంకులో నీళ్ళు ఉన్నాయా, రేపు పొద్దున్న 4 గంటలకు లేవాలి కదా. అర్థమవుతుందా అండి మీకు? ఎన్ని పనులు ఉన్నాయి. రోజు ప్రారంభం కాలేదు, అప్పుడే మనకి జ్వరాలు వచ్చింటాయి. పిల్లలు మాత్రం హాయిగా పడుకుంటాయి. ఏందిరా మీకేం తెలీదా, అర్థం కాదా వారికి అసలు? దే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ కదా. దే డోంట్ ఈవెన్ ప్రియులారా, ఎప్పుడైనా మీరు ఆలోచించారు, అరే నా బట్టలు లేవు, స్కూల్ బట్టలు లేవు, నేను ఇస్త్రీ చేసుకోలేదు, ఎవరు ఉతకలేదు కదా, ఎప్పుడైనా ఆలోచిస్తారు ప్రియులారా? నో బడీ విల్ థింక్. మా వాడు చేసేది ఏంటంటే, ఒకరోజు మధ్యాహ్నం లేచి నేను బయటికి చెప్పులు దుక్కుతున్నాడు వాడు, ఏం చేయాలో తెలియక. చెప్పు తీసుకొని బ్రష్ పెట్టి గీరికి సబ్బంత అయిపోతుంది. అది ఉండేదేమో నల్ల చెప్పు మళ్ళీ. అంటే వాట్ ఈజ్ ఇట్ ట్రైయింగ్ టు డూ అంటే వాళ్ళకి ప్రియులారా, దే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఎనీథింగ్, హ్యాపీ బికాస్ దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ పేరెంట్స్. ఆర్ యూ విత్ మీ? ఆ బేబీ యాటిట్యూడ్ ప్రియులారా, హే మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. రేపు కూడా సమస్య రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు, ఆ తర్వాత రోజు కూడా రావచ్చు, కానీ ఆ సమస్యలో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు బి ఎ విన్నర్. ఎనీ టైమ్ ఆఫ్ మై లైఫ్ ప్రాబ్లమ్స్ మే కమ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు బి ద ఛాంపియన్. ఆమెన్. Let us have that attitude. Let us not keep worrying. ప్రియులారా, మనం మార్చలేని విషయాల గురించి దిగులు పడి చింత చేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దండి. Let us be happy. నీ యొక్క ఆనందాన్ని చూసినప్పుడు ఇతరులు కూడా ఆనందపడతారు. నీ యొక్క కరేజ్ని చూసినప్పుడు ఇతరులు కూడా కరేజ్ పొందుతారు. నీ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు ఇతరులు కూడా కాన్ఫిడెన్స్ పొందుతారు. నీ యొక్క భక్తిని చూసినప్పుడు వారికి కూడా భక్తి కలుగుతుంది ప్రియులారా. కానీ నీ కంప్లైనింగ్ చూస్తే కొంచెం అటు ఇటు ఉన్నవారు కూడా నీరు గారిపోతారు. నీలో నువ్వు కేవలము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం ఒకలాగా, బయటకు వచ్చినప్పుడు ఇంకోలాగా ఉంటే, నో, యు ఆర్ సచ్ ఏ డిస్కరేజింగ్ ఎగ్జాంపుల్. ఇతరులకు చాలా డిస్కరేజింగ్ ఎగ్జాంపుల్ లాగా ఉంటాం. అందుకనే ప్రియులారా అంటూ ఉన్నాడు, డోంట్ వరీ పీపుల్, డోంట్ వరీ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్రే. క్యాచ్ దిస్ వర్డ్ అగైన్ టుడే. నేను ఏమంటున్నానండి, టర్న్ యువర్ వరీస్ ఇంటూ ప్రేయర్స్. నీకున్న చింతలను ఎలా మార్చుకోవాలి? మనము ప్రార్థనలుగా మారుద్దాం. నీకు 10 చింతలు ఉన్నాయా? నో ప్రాబ్లం. నీకు 10 కారణాలు ఉన్నాయి ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేద్దాం, మనం కన్నీటితో ప్రార్థన చేద్దాం, ఎంతసేపైనా ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో ఉందాం. దేవుడు మన దుఃఖాన్ని నాట్యముగా మార్చేవాడు. హల్లెలూయా. ఆయన మనం దుఃఖంగా ఉండాలని ఎప్పుడు కోరుకోడు ప్రియులారా. అందుకని అంటున్నాడు, డోంట్ వరీ, ఐఎమ్ దేర్. నేను చూస్తూ ఉన్నాను కదా, నేను చూస్తాను. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. I'm taking care of you.
4 థింగ్స్ నేను చెప్పాను ప్రియులారా. బీయింగ్ జాయ్ఫుల్, బీయింగ్ గ్రేట్ఫుల్, do not worry, and then the last thing, showing the deeds, demonstrating our good life in front of people. The last thing, ఇవన్నీ మన జీవితంలో ఈ 4 ఉన్నట్లయితే ప్రియులారా, that's when you will be peaceful. Amen. Ultimately, every person's ambition or every person's effort to be peaceful life. సంతోషంగా సమాధానంగా ఉండాలని కదండి అందరూ. చాలా ఇళ్ళలో ఈ మాటలు వింటూ ఉంటాం ప్రియులారా, నాకు ఈ ఇంట్లో సమాధానమే లేదు. ఇంట్లో అనర్లేండి, కొంప అంటారు. కొంపలో సమాధానమే లేదు. నాకు చాలా ఇష్టమైన విషయం ఇదే ప్రియులారా, ఏంటంటే మన ఇల్లు, మన కుటుంబము ఒక పరలోక ప్రతిబింబం మాదిరి ఉండాలి. ఆమెను చెప్దామా? మన కుటుంబం పరలోక ప్రతిబింబం మాదిరి ఉండాలి. ఎప్పుడు సంతోషము, స్తుతి గీతాలు, హ్యావింగ్ ఫన్, హ్యావింగ్ గ్రేట్ జాయ్ ఇన్ యువర్ లైఫ్. మన కుటుంబం అలా ఉండాలి ప్రియులారా. గొడవలు, తిట్లు, అలగటాలు, తినక తిని పడేసి కడగక ఊడవక, ఓ మై గాడ్, దట్ విల్ సచ్ ఎ సాడ్ హౌస్. మన ఇల్లు అలా ఉండాలని దేవుడు పెట్టలేదు ప్రియులారా. ఆమెన్. మన సంతోషంగా హస్బెండ్ అండ్ వైఫ్ చక్కగా సంతోషంగా ఉండండి. పిల్లలతో చక్కగా టైం స్పెండ్ చేయండి, ప్రార్థన చేసుకోండి, హ్యావ్ ఫన్, గో అవుట్ సైడ్, హ్యావ్ ఎ గుడ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఆల్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. హ్యావ్ ఫన్. ఇక జాబ్స్ గురించి అంటారా, పెద్దగా మార్చేదేం లేదు. నువ్వు మార్చాలని ప్రయత్నించిన వాళ్ళు మారరు. అదొక పెద్ద సిస్టమ్. అది ఆ సిస్టాన్ని మనము ఉద్ధరించాలని ప్రయత్నిస్తే పిల్లలు అది ఎప్పటికీ అలానే ఉంటుంది అది. సో యూ జస్ట్ టాలరేట్ ఇట్, బీ హ్యాపీ, యూ బీ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఇందాక అన్న బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. చాలామంది విన్నారు కదా అన్నగారు చెప్పిన ఎగ్జాంపుల్. ఆ రైల్వే స్టేషన్లో యాపిల్ పండ్లు అమ్ముకునేటువంటి అవ్వ, ఇద్దరు పోట్లు అదే నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక అతను పొరపాటున పడి యాపిల్ పండ్లని చల్లా చెదిరిపోయి, ఈమె గుడ్డిది, షీ కాంట్ సీ, యాపిల్స్ అన్నట్లు వెళ్ళిపోయాయి. అతనేమో వెళ్ళిపోయాడు, మరొక అతనేమో అన్నీ ఒక్కొక్కటి ఏరుకొని వచ్చి గంపలో పెట్టి, అమ్మా నీ యాపిల్ పండ్లన్నీ జాగ్రత్తగా నేను నీ గంపలో పెట్టాను, నేను కూడా కొనుక్కుంటూ ఉన్నానని చెప్తే ఆ అవ్వ చెప్పిన మాట ఏంటి? అయ్యా నువ్వు యేసుప్రభువా? నేను యేసుప్రభు గురించి విన్నాను, ఇంత మంచివాడని, మీరేనా అది? బా, మనకొచ్చే పేర్లు కొన్నిసార్లు ఎట్లా ఉంటారు? రాక్షసివి. నిన్ను చూస్తే నిద్ర పట్టదు నాకు. ఈరోజు నీ ముఖం చూసాను, రోజంతా ఏం జరుగుద్దో. నో, లెట్స్ హ్యావ్ హెవెన్ ఇన్ అవర్ హోమ్స్. ఆమెన్. లెట్స్ హ్యావ్ హెవెన్ ఇన్ అవర్ హోమ్స్. నెగటివ్ వర్డ్స్ ప్రియులారా మాట్లాడబాకండి. కించపరిచే మాటలు, వారిని అవమానపరిచే మాటలు, వారిని హర్ట్ చేసే మాటలు వద్దు ప్రియులారా. యూ హ్యావ్ వన్ లైఫ్, జస్ట్ లివ్ ఇట్ హ్యాపీలీ. సంతోషంగా జీవిద్దాం. పచ్చడన్నం ఉన్నా సంతోషంగా ఉండండి. అందుకని అంటున్నాను కదా, నీకు ఏది లేదో అని దాని మీద నీ ఫోకస్ పెడితేనే నీకు కంప్లైనింగ్ నేచర్ వస్తుంది. నీకు ఎంత ఉందో చూసుకోగలిగితే నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. So today I want to encourage all the Rhema Church to be joyful people. Amen. Joyful people. ఇందాక మంచి పాట కూడా పాడామండి, నీలోనే ఆనందం ప్రభువా. ఎక్కడికి వెళ్ళినా ఈ లోకంలో ఒక్క క్షణం నీతో గడిపితే నా ఆనందం వేరే ప్రభువా. అదే ప్రతి దినం మనం దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటామండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా మీ ఆనందాన్ని మాకు దయచేయండి. హెల్ప్ us Lord to rejoice in you. Help us Lord to be grateful to you. Help us Lord to display our goodness.
మాలో ఉన్నటువంటి మంచితనము, మాలో ఉన్న సహనము, మాలో ఉన్న ఓపిక, ఓర్పు, మాలో ఉన్నటువంటి క్షమాగుణము, ప్రేమ గుణాన్ని ఇతరులకు తెలియనట్లుగా మేము ఉండే కృపను దయచేయండి. మాలో తండ్రి ఆ వరీయింగ్ నేచర్, చింతించే ఆ స్వభావాన్ని తొలగించండి ప్రభువా. మా ఆరోగ్యాలను పాడు చేసుకునే విధంగా కాకుండా సంతోషంగా నీ యందు తండ్రి జీవించే కృపను మాకు, మా కుటుంబాలలో ప్రభువా ఒక పరలోక అనుభవం ఉండునుగాక. మా కుటుంబాలు పరలోక ప్రతిబింబాలుగా ఉండునుగాక. తండ్రి మీరిచ్చే సమాధానాన్ని మేము అనుభవించుదుముగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.